నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నిద్ర నుండి మేల్కొన్న ప్రజలు అయోధ్యకు చేరుట, వారిని వారి పత్నులు నిందించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. తమసా నది తీరమున సూర్యోదయమైనది. పౌరులు మేల్కొనిరి. అచ్చట వారికి రాముడు కనబడలేదు. వారు శోకముతో కన్నీరు గార్చుచు శ్రీరామునికై వెతికిరి. కాని రథచక్రముల గుర్తులు ఎక్కడా కనబడలేదు. చి, ఈ నిద్రమత్తులో బడి శ్రీరాముణ్ణి నేడు మనం దర్శింపలేకపోయితిమి. శ్రీరాముణ్ణి అనుసరించి మనం వనములకు వచ్చితిమి. ఇప్పుడు శ్రీరాముడు లేకుండా మనం మరలా అయోధ్యకు వెళ్ళి అచ్చట వారికి మన ముఖం ఎలా చూపించగలము? ఎంత ప్రయత్నించినా శ్రీరాముని రథం వెళ్ళిన దారిని సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాము. ఇప్పుడు ఏమి చెయ్యగలము అని అనుకునుచు అయోధ్యకు తిరుగుముఖం పట్టిరి. అయోధ్యలోని ప్రజలందరూ దీనస్థితిని చూసి వారి మనస్తాపనకు లోనైరి. ప్రజలు తమ తమ ఇండ్లకు చేరి భార్యాపుత్రులను కలుసుకొనిరి. గాని వారి ముఖంలో సంతోష చిహ్నములే కనబడలేదు. శ్రీరాముడు లేకుండా ఇండ్లకు చేరిన తమ భర్తలను చూసి భార్యలు అంకుశంతో ఏనుగులను పొడిచినట్లు తీవ్రమైన సూటిపోటి మాటలతో తమ భర్తలను నిందించిరి. ఈ లోకంలో లక్ష్మణస్వామి ఒక్కడే సత్పురుషుడు. అతడు సీతారాముల వెంట అడవులకు వెళ్ళినాడు. శ్రీరాముడు సీతాదేవితో కూడి పవిత్ర నదీ జలములో స్నానములు ఆచరించును. వారి స్పర్శతో పునీతమైన ఆ నదులు భాగ్యమే భాగ్యము. సీతారాములకు వనములో కొండలపై గల వృక్షములు అటూ ఇటూ కదులుచు చల్లని గాలులతో వారికి హాయిని కలిగించును. రాముడు మిక్కిలి భుజబలం కలవాడు. ఆయన ఉన్న చోట ఏ ప్రాణికిని భయం ఉండదు, ఎవరికీ అవమానము కలగదు. అతడు ఎక్కువ దూరం వెళ్ళకముందే ఆయనను మనం చేరుకోవాలి. ఆయనే మనకి రక్షకుడు. మేము సీతాదేవికి, మీరు శ్రీరామునికి సేవలు చెయ్యవచ్చును అని ఆ నగర స్త్రీలు తమ భర్తలతో చెప్పిరి. ప్రస్తుత పరిస్థితిలో అయోధ్యానగరము నివాసయోగ్యం కాదు. ప్రజలందరూ శ్రీరామునిపై బెంగ పెట్టుకుని ఉన్నారు. ఎవరికీ మనశ్శాంతి లేదు. ఇట్టి చోట నివసించుటకు ఎవరు ఇష్టపడును? కఠినాత్మురాలైన కైకేయి అధర్మంగా రాముణ్ణి వనములకు పంపించింది. ఇప్పుడు ఆమె పరిపాలనలో ఎవరు సుఖపడగలరు? ఈ రాజ్యమంతయు సర్వనాశనం కాగలదు. శ్రీరాముణ్ణి అనుసరించి వనములకు వెళ్ళండి, లేదా కైక పేరు కూడా వినబడని చోటికి చేరండి, లేకపోతే విషం తీసుకుని మరణించండి. కషాయమని చేతికి చిక్కిన పశువు వలె మనం భరతునికి చిక్కితిమి అని అయోధ్యానగరమందలి స్త్రీలు విలపించిరి. అచ్చటి స్త్రీలు తమ కన్నబిడ్డనో తోబుట్టువునో దూరమైనట్లు దుఃఖించిరి. నిన్న మొన్నటి వరకు అతి వైభవంగా జరిగే సంగీత సభలు, ఉత్సవాలు, నృత్య ప్రదర్శనలు ఎక్కడికక్కడ ఆగిపోయినవి. ప్రజల ముఖములు చిన్నబోయినవి. అందువలన అయోధ్యానగరము నీరింకిపోయిన మహాసముద్రం వలె శూన్యమై కల లేకుండా పోయెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.